హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుందండి. ఎందుకు అంటే టిష్యూ పేపర్తో ఒక మంచి ఫ్లవర్ చేసి చూపిస్తాను, చూసేయండి. మామూలుగా అయితే నాకు ఇలా డిజైన్ టిష్యూ పేపర్సే దొరికినాయండి. మీరు ప్లెయిన్ తీసుకోండి, పింక్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. 2 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను, చూసారా? ఇలా 1 2 అంటే మడత వేసినప్పుడు 4 రావాలన్నమాట. ముందు ఆ డిజైన్ కట్ చేసేద్దాం. మీరు ప్లెయిన్ తీసుకుంటే ఆ తిప్పలు కూడా ఉండవు అన్నమాట. తర్వాత నేను 721 పెట్టుకున్నాను మెజర్మెంట్స్. 7 ఇటు పెట్టాను, అక్కడి నుంచి 21 అటు సైడ్ పెట్టుకున్నాను. అది కట్ చేసేసుకుందాం. సారీ అండి, నిన్న మగ్గం వర్క్ది సరిగ్గా కెమెరా నేను షూట్ చేయలేకపోయాను. క్లారిటీ సరిగ్గా మిస్ అయింది, నాకు కూడా నచ్చలేదు వీడియో. ఓకే, ఇది కట్ చేసేసుకుందాం. మనకి 4 పేపర్స్ వస్తాయన్నమాట. మార్క్ చేసుకున్న వరకు కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇవి 4 కూడా ఒకసారి ఓపెన్ చేసేసుకుందాము. ఫ్లవర్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ముందుగానే ఇలా తీసేసుకుంటే. ఫోర్ అన్నమాట. ఓకేనా? దీన్ని ముందుకు ఒకసారి, మళ్ళీ వెనక్కి ఒకసారి, మళ్ళీ ముందుకి వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మీరు 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. తర్వాత ఇది ఉంది కదా తీగ, క్రాఫ్ట్ తీగ దొరుకుతుంది మీకు బయట. దాన్ని అలా మధ్యలో తిప్పేసేయాలన్నమాట, ఈక్వల్గా చూసుకొని. దీన్ని జిగ్జాగ్ కత్తెర అంటారు. ఈ ఫ్లవర్కి అందం ఇదేనండి. దాంతో కట్ చేసాము అంటే ఫ్లవర్ షేప్లో వస్తుంది అన్నమాట. సమానంగా ఉంటే బాగోదు కదా, అటు ఇటు కూడా కట్ చేసుకోండి. మనం మడత పెట్టినప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఫ్లవర్ ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మీ ఇష్టం, మడత పెట్టినప్పుడే ఆ 4 పేపర్స్ ఈక్వల్గా పెట్టుకొని అటు ఇటు కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి మధ్యలో పట్టుకొని ఇలా తిప్పేసేయండి. ఇప్పుడు జాగ్రత్తగా, ఆల్రెడీ ఇందాక మనం ఓపెన్ చేసాం కాబట్టి నీట్గానే వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క పొర తీసేసేయండి. ఇటువైపుది ఒక పొర తీసాక మళ్ళీ అటువైపుది ఒక పొర తీసేయండి. చూస్తే అర్థమైపోతుంది కదా. మీ ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటే ఈరోజే ట్రై చేసేయండి. పిల్లలకి నేర్పించండి, సమ్మర్ కదా, చక్కగా నేర్చుకుంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సాక్స్ క్లాత్తో ఫ్లవర్స్ ట్రై చేశారా మీరు ఎవరైనా? ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట.